హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ Happy మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. 2, 1 హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేయండి. మీ కళ్ళు మీద పెట్టుకొని ఆ ఎనర్జీని శరీరం అంతా పాస్ చేసుకో. ఆరు చేతులు రెండు చూస్తూ నవ్వుతూ కలుతారు. మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్. ఈరోజు క్లాస్ చాలా బాగుందండి. పారాషూట్ మీద వెళ్ళాం. థ్యాంక్ యూ. అందరం చక్కగా సెల్ఫీలు దిగాము. వాయుదేవుడు వచ్చినప్పుడు ఆశీర్వదించినప్పుడు జల్లు పడింది సార్ ఫేస్ మీద. వెరీ గుడ్, బ్లెస్సింగ్ వచ్చిందండి మీకు. జల్లు పడింది, వాళ్ళంతా బుస్ బంప్స్ వచ్చినాయి. బాగుంది, దేవతలు ఆశీర్వదించారు. ఓకే అండి. మనీ కౌంటింగ్ బాగుంది, చాలా బాగుంది. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. నిన్న కొంచెం బిజీ ఉంటే మీకు కాల్ చేయలేదు, ఈ రోజు చేయండి, 10 చేయండి, మాట్లాడదాం. ఓకే సార్. ఓకే, అసలు కాలేదు, ఇంటికి వచ్చి లేట్ అయిపోయింది. అందుకే మీ అబ్బాయి లండన్ నుంచి వస్తాడు కదా, మీ బాబు బిజినెస్ స్టార్ట్ చేస్తాడండి, కొత్త బిజినెస్ చేశాడు కదా, కన్సల్టెన్సీ పెట్టుకున్నారు కదండి. వెరీ గుడ్. మీ పాప వచ్చిందండి పండగకి చికాగో నుంచి? లేదండి, రాలేదు. అక్కడే ఉందా? అక్కడే ఉంది. ఓకే అండి. ఓకే. నిన్న నేను ఇట్లా మీతో మాట్లాడదాం అనుకున్నా, ఫోన్ అప్పుడే కాల్ వచ్చింది సార్, మీకు చేద్దామని. మీ క్లాస్ నేను ఎత్తలేదు, ఏమో మళ్ళీ ఏమని చెప్పి మళ్ళీ కట్ చేసి చేసాము అమ్మాయికి. నేనేం మాట్లాడలే మీతో. నేను అవునండి, అవును. చేస్తే జాబ్కి పెట్టుకుందంట, ఈ రోజు తెలియాలి ఆ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ వస్తుందండి, ఏం కాదు, నాకు చెప్పారు కదా, రేపు కన్ఫర్మ్ వస్తుంది. న్యూస్ అది. అమెరికాలో జాబ్ అని మాటలు కాదు కదా, కన్ఫర్మ్ వస్తుంది చూడండి. ఓకే, నాకు 10 చేయండి, మాట్లాడదాం మనం, సరేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అండి. సార్ ఈ రోజంతా హ్యాపీగా ఉందండి. ఎందుకు లేట్గా మాట్లాడినది? అన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయండి. వెరీ గుడ్. ఇవాళ వచ్చేసి డివైన్ లైట్ అన్నప్పుడు అసలు వెలుగులాగా వచ్చి ఒళ్ళంతా ఆ పౌర్ణమి వెన్నెల ఉన్నట్టు అట్లా వచ్చేసిందండి. ఓంకారం చెప్పేటప్పుడు స్ఫటికలింగం అండి, స్ఫటికలింగం మీద విభూతితో అభిషేకం చేసినట్టు వచ్చిందండి. అంతా ఆకాశంలో విహరిస్తున్నట్టు అలా వచ్చింది. ఎక్సలెంట్ అండి. పారాషూట్ మీద బాగా ఎంజాయ్ చేసామండి. ఎంజాయ్ చేసాం, సెల్ఫీలు దిగాము, అంత బాగుంది. హ్యాండ్ సిస్టర్ హీలింగ్ అప్పుడు మా చెల్లికి మా మామయ్యకి చెప్పుకున్నానండి. ఓకే. మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. మనీ కౌంటింగ్ లో 10% గురువు గారికి ఇచ్చాను. వెరీ గుడ్. పిల్లల మాలకి మీ కురంగి మాలకి మీకు ఫోన్ పే చేశానంటండి. ఎక్సలెంట్. అమౌంట్ ఫోన్ పే చేశాను. ఇవాళ షాపింగ్ వచ్చేసి గోల్డ్ షాప్కి వెళ్ళామండి. గోల్డ్ షాప్కి వెళ్ళేసి మా అమ్మాయికి ఒక రింగ్ నాకు ఒక రింగ్ తీసుకున్నానండి. ఓకే అండి. హెల్త్ ఈ సెక్షన్ లో అండి, నాకు జనవరి సెక్షన్ లో నోట్స్ 888 నోటు ఒకటి వచ్చిందండి, 808 నోట్లు 2 వచ్చినాయి, నిన్న 786 నోట్ వచ్చిందండి. వెరీ గుడ్. అన్ని మంచి ఏంజల్ నెంబర్స్ వచ్చినాయి. హెల్త్ పరంగా కూడా నిన్న అసలు చాలా యాక్టివ్గా ఉందండి. నిన్న నేను అసలు యాక్చువల్గా హోమియో డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను వెళ్దామని. అనుకోకుండా అమ్మవారి గుడికి వెళ్ళాను. సాయంత్రం మీకు కాల్ చేశాను. ఇంకా అసలు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు, హెల్త్ క్లియర్ అయిపోయిందండి. వెరీ గుడ్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సెక్షన్ థర్డ్ సెక్షన్ వరకు చాలా మిరాకిల్స్, అంతా చాలా బాగుందండి. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, మీకు చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కరెంట్ స్తంభం నాన్న ముట్టుకుంటే ఏమవుతుందండి? కరెంట్ స్తంభం నాన్న ముట్టుకుంటే ఏమవుతుంది? కరెంట్ షాక్ కొట్టింది. షాక్ కొట్టి కాగా మాడిపోతారు, అవునా? అవును.
ఎప్పుడైతే ఈ సెషన్ మీరు అటెండ్ అయ్యారో మీరందరూ కూడా ఎలక్ట్రికల్ పోల్స్ మారిపోతారు. ఎనర్జీ వైజ్. అవునండి. మీరందరూ ఎలక్ట్రికల్ పోల్స్ నేనేంటి ట్రాన్స్‌ఫార్మర్. కాబట్టి హ్మ్. నేను మీకెప్పుడు సప్లై చేస్తాను ఎనర్జీ. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఏ ఇష్యూ వచ్చినా జనవరి ఇమ్మీడియేట్‌గా నాకు ఫస్ట్ చెప్పండి. నాకు చెప్పి మీరు మర్చిపోండి నేను చూసుకుంటా. ఓకే. ఓకే. ఓకే సార్. చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. సార్ ఇవాళ చాలా బాగుంది సార్ సెక్షన్ అయితే. మార్నింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైనా గూస్ బంప్స్ లాగా అలాగొస్తున్నాయి. కానీ ఫుల్ ఆఫ్ ఎనర్జీగా మాత్రం ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉన్నాను. థ్రోట్ ఇష్యూ ఉంది అనుకోని మార్నింగ్ సెక్షన్‌లో కూర్చున్నాను. అది థ్రోట్ కొంచెం కాఫ్ వస్తాంది. ఇది డిస్టర్బ్ అవుతుందేమో అనుకున్నాను. ఏం డిస్టర్బ్ కాలేదు. థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా మిమ్మల్ని చూసే లోపల అది వెళ్ళిపోయింది అనుకున్నాను. ఎగిరిపోద్దండి. నైట్ కొంచెం అలాగ అనిపించింది. మార్నింగ్ అంతా క్లియర్ అయింది సార్. సెక్షన్‌లో వచ్చి కూర్చోలే లోపల మెడిటేషన్‌లో క్లియర్ అయింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. మెడిటేషన్ చేస్తూ కొంచెం డీప్‌లోకి వెళ్తున్నాను సార్. అది ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియట్లేదు. చాలా డీప్ వెళ్ళిపోతున్నాను. కొంచెం వెళ్ళిన తర్వాత మళ్ళా సార్ గుర్తొస్తారు. ఒక కొంతసేపటికి మళ్ళా రిటర్న్ వచ్చేస్తాను సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మార్నింగ్ కొంతసేపు బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేసేలోగా అలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ ఎక్కువైతుంది సార్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తుంటేనే అది మెడిటేషన్ ఫీల్‌లోనే ఉన్నాం అనేటట్టు చాలా ఫీలింగ్ వస్తుంది సార్ ఈ మధ్యన. సెకండ్ ఇలా కళ్ళు మూసేలోపు అలాగంతా చాలా డీప్‌లో ఎళ్తున్నాం అనేటట్టు అనిపిస్తుంది సార్ నాకైతే ఇగ. ఎనర్జీ బాగా ఫ్లో అవుతుంది సార్. డివైన్ లైట్ కూడా అంతే చాలా హెల్ప్ చేస్తుంది సార్ డివైన్ లైట్ అనేది. నాకు ఈరోజు చాలా థ్రోట్ దగ్గర అలాగ ఆపేసాను సార్ కొంతసేపు. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇదే ఇంతగా మాట్లాడక రావట్లేదు. పొద్దున్న ఎంత ట్రై చేస్తున్నానో రావట్లేదు సార్. నిజంగా రియల్‌గా ఆ డివైన్ లైట్ వచ్చేలోపు అంతా క్లియర్ అయిపోయింది సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా వెరీ మమ్మల్ని గుడ్ అండి. కూర్చోబెట్టి సెక్షన్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్‌లీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తర్వాత ఇక యాన్సిస్టర్స్‌కొచ్చేలోగా అమ్మ, నాన్న బ్లెస్సింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. తాత, ముత్తాత వాళ్ళందరి బ్లెస్సింగ్ చాలా ప్రొటెక్ట్ అవుతుంది. తర్వాత మొన్న చెప్పారు కదా! వాళ్ళిస్తానని. వాళ్ళకి ఫస్ట్ మళ్ళా ఒకసారి సారీ చెప్పుకున్నాను. తొందరగా ఇచ్చినందుకు థాంక్స్. మళ్ళీ విత్ సారీ అని చెప్పేసాను. థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. ఎందుకంటే సార్‌కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే మేము ప్రతి పనిలో గూడా సార్‌ని చాలా ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకైతే ఈయన. కానీ అదేం కాదు. అలా ఫీలింగ్ పెట్టుకోవద్దండి. డివైన్ మాత్రం మీకు అలాగే బ్లెస్సింగ్ ఇస్తుంది. మాకు కూడా సార్ అలాగే బ్లెస్సింగ్ ఇస్తారనుకుంటాను నేను. అది చాలా మంచి విషయం సార్ నాకైతే గిన. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మేము గురువుగారిని తలుచుకోవడమే తక్షణం అలా జరిగిపోవాలంటే నాకు చాలా ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది సార్ నాకు. అదొక చాలా మిరాకిల్ సార్. ఏ నేను కూడా ఈరోజు అలాగే విజయ అమ్మగారు చెప్పినట్లు కరంగులి మాలకి ఫోన్‌పే చేసినట్టు విజన్ వచ్చింది సార్ నాకు. అదే వెరీ గుడ్. నాకు తక్షణమే అయిపోవాలని నేను అలాగనుకున్నాను. గట్టి పట్టుకున్నాను సార్ ఈరోజైతే. వెంటనే ఫోన్‌పే చేయాలి. సార్ దగ్గర నుంచి ఇప్పించుకోవాలి. వాళ్ళ బ్లెస్సింగ్ మాకు కావాలని ఈరోజు చాలా పట్టుదలతో కూర్చున్నాను సార్. అది చాలా అయిపోతుంది నీట్‌గా. మిరాకిల్. థ్యాంక్ యూ సార్. నేను నిన్న ఒక 1000 రూపీస్ వచ్చింది సార్ నిన్న. నాకు స్టిచ్చింగ్ వాళ్ళ ఊరికెళ్లారు. షిరిడీకెళ్లారు. వచ్చిన తర్వాత బట్టలు తీసుకెళ్ళి 1000 రూపీస్ పంపించారు సార్ నాకు. అది చాలా హ్యాపీగా వెరీ గుడ్. అనిపించింది. అది నన్ను ఫోన్‌పే చేసుకొని నేను దాన్ని ట్రాన్సాక్షన్ చేసుకోవాలి సార్ నేను. అంతే అదొక్కటి అయిపోతే నా కరుంగలి మాల వచ్చినట్లే సార్ నాకు. వచ్చేసింది అయిపోయి ఈరోజు. కరింగులమాల అలాగే గోమచక్రం కూడా డిసైడ్ అవ్వండి. గోమాత సార్. మీరు డిసైడ్ అయితే డబ్బులు ఎలాగైనా వస్తాయి. మనీ కూడా కౌంటింగ్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు మనీ కౌంటింగ్ కూడా. చాలా ప్రొటెక్ట్‌గా ఉంది సార్ మనీ కౌంటింగ్. ఇలాగే మనీ కౌంటింగ్ చేస్తుంటే ఇంకా మేము అనుకునేటివన్నీ గోల్ తొందరగా రీచ్ అవుతున్నాను అనుకున్నట్టు విజన్ కనిపిస్తుంది సార్. రోజు రోజుకి ఆ గోల్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది సార్. ఒకటి పని చేస్తున్నామంటే చాలా ఇంట్రెస్ట్‌గా చేయాలని మేము ఎలాగా స్టిచ్చింగ్ కానీ, ఏదే గాని అలా చేస్తున్నామో ఆ పని పైన ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది సార్. ఈ క్లాస్ అనేది కాకుండా నైట్‌లో కూడా, డే మొత్తం కొంచెం ఏమన్నా టైం దొరికితే కూడా దానిపైన కొంచెం ఫోకస్ ఎక్కువ అవుతుంది సార్. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకు. టైం దొరికినప్పుడల్లా ఫోకస్ పెట్టడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాకు థ్యాంక్ యూ. నేర్పించినందుకు. మనకి నైట్ కూడా సెక్షన్ ఉందండి.
మనీ మిరాకిల్ నైట్ కూడా సెషన్ ఉంది. అది కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ట్రై చేయండి కుదిరితే. రైట్ సార్. ట్రై చేస్తాను థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ. కోడివేనమ్మ గారు. బానే ఉంది కానీ నాకు మధ్య మధ్యలో అసలు వెళ్ళిపోతున్నా డీప్ లోకి. ఏమో తెలియదు. నిన్న కూడా మధ్యాహ్నం పూట అట్లా కూర్చున్నాను, ఏదో కాసేపు ధ్యానం చేసుకున్నాను, అట్లా కూర్చున్నాను. మళ్ళీ మెలకు వచ్చేసరికి గంట అయిందండి, అంతే కూర్చొని ఉన్నాను అసలు. వెరీ గుడ్ అండి, అట్లా అలా కూర్చోండి. మీకు అది. అట్లాగా అయిపోతుంది. ఏం దేమోనండి అన్నీ అవుతాయి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. ఈరోజు ఓంకారం లేదు సార్. మామూలు మనకి సెషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇదంతా ఇట్లా జిమ్ జిమ్ అంటూనే ఉంటుంది సార్. ఆ ఓంకారం మటుకు చాలా ప్రశాంతంగా ఉంది సార్ ఈరోజు. లాస్ట్ లో నాకు మన సాలగ్రామం లెక్క కనిపించారు శివయ్య. వెరీ గుడ్. చాలా సేమ్ అట్లనే కనిపించారు. లాస్ట్ లో అయిపోతుంది అనగా చెప్పండి. ఇది పారాసిట్ లో మనం వెళ్ళటం కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్. పైకి వెళ్తుంటే పక్షులన్నీ పక్క నుండి పోతున్నట్టు మనం ఇట్లా టచ్ చేస్తుంటే అదొక ఫీలింగ్ ఎట్లయినా చాలా బాగుంటది సార్. పారాసిట్ లో వెళ్ళేటప్పుడు పక్షులన్నీ మన పక్క నుండి వెళ్తుంటే చాలా బాగా అనిపించింది అది. ఆ తర్వాత ఈరోజు అమ్మను అత్తయ్య ఆశీర్వాదాలు ఇచ్చారు సార్. అంటే ఈ పెద్దల ఆశీర్వాదం కూడా ఉన్నది. దాని వల్ల కూడా ఇది తప్పిందని నేను రాత్రే అనుకున్నాను సార్. నా మనసులో అనుకున్నాను. యాక్చువల్ గా మీకు ఆ, జనరల్ గా అందరూ యాంగ్జైటీ ఫీలింగ్ ఎవరు చేయరు. అవును పెద్దలు సార్, మనం ఎవరు చేయరు. మన పెద్దల్లో చాలా మంది పేర్లు మనకు తెలియదు. అవును సార్. అమ్మ తెలుసు, అమ్మమ్మ తెలుసు, నాన్న తెలుసు, నాన్న తెలుసు తప్ప మన పురుగు పేర్లు ఎవరి పేరు మనకు తెలియదు. పొలం మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? ఎప్పుడో ఏడాదికి ఒకసారి పండక్కి మూల పీసి పట్టేట్టుకుని దండం పెట్టుకోండి. కానీ ఈ యాంగ్జైటీ ఫీలింగ్ లో మనం ప్రతిరోజు మనం పిలుచుకుంటున్నాం, వాళ్ళ అవును. బ్లెస్సింగ్ తీసుకుంటున్నాం, వాళ్ళ ఉమ్, సంపూర్ణ ప్రవేశం మనకు ఉంది. అలాగే ఎప్పుడు గుడికి వెళ్ళాలని కూడా ముక్కోటి జాతం ప్రతిరోజు ఆహ్వానించుకుంటున్నాం. అప్పుడు అవును. ఏమవుతుంది? మన తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటున్నాం, గురువులు గుర్తు చేసుకుంటున్నాం, ముక్కోటి జాతం ఆహ్వానిస్తున్నాం, యాంగ్జైటీ ఆహ్వానిస్తున్నాం. వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ మన ప్రొడక్షన్ లో మనం కాపాడుతాం అన్నమాట. కాబట్టి మీరు అవును సార్. హ్యాపీగా ఏ చేస్తే సక్సెస్ అవుతుంది. కంప్లీట్ ప్రొడక్షన్ లోకి వస్తారు మీరు. యువర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో అవును దేమో సార్. ఆ, ముక్కోటి దేవతలు అంటే కూడా వాళ్ళందరూ పైనుండి మేము నీకెప్పుడు సపోర్ట్ ఉంటాము, నువ్వేం భయపడక్కర్లేదు, నీ పక్కనే మేము ఉంటాము అన్నట్టుగా అనిపించింది సార్. ఈ రోజు దేవతలు వాళ్ళు కూడా ఉమ్, నీకేం కాదు, నువ్వు ఉన్న చోట అంతా శుభమే జరుగుద్ది, నీకేం నష్టం జరగదు అన్నట్టుగా వాళ్ళు దీవిస్తున్నట్టుగా అనిపించింది సార్ ఈ రోజు నాకు. వెరీ గుడ్. మనీ కౌంటింగ్ కూడా నేను అనుకున్న టార్గెట్ కొంత కౌంట్ చేశాను ఫస్ట్. తర్వాత గురువు గారికి 10%, మన గోశాలకి 5%, చారిటీకి 10% వెళ్ళిపోయింది సార్. అయితే అవి పిల్లలు కూడా నిన్న మేము వచ్చేటప్పుడు అవి చెవులే ఒక జత అయితే తీసుకొని వచ్చేసాం సార్. మళ్ళీ సెకండ్ షాప్ ఓపెనింగ్ ఉంది సార్. మా పాపను మా మేనకోడలు వాళ్ళ కొడుకు కలిసి పెడుతున్నారు. మీకు చెప్పారు కదా షాపు. అవును, నేను చెప్తాను, పేరు చెప్తాను, నేను ఎవరి పేరు చెప్తాను. చూడలేదు ఇంకా, చూస్తాను. చెరి 3 లక్షలు 6 లక్షలతో పెడదామని ఫస్ట్ షాపు. ఓకే. అయితే ఇచ్చేసాము కూడా, అవన్నీ సామాన్లు అవన్నీ తీసుకురమ్మని మనీ కూడా ఇచ్చేసింది పాప. ఇక మేము తప్పుకున్నాం. ఇంకా పేరు ఏం పెట్టాలి డిసైడ్ అవ్వలేదు కదండి. పేరేం అనుకోలేదు సారు. నేను వారాకి చెప్తాను, పెడదామా లేకపోతే ఇంకేదన్నా పెడదామా, ఇంకేం అనుకోలే, పేరు నేను డిసైడ్ చూస్తాను, కాలేదు. నేను చూసి మీకు రేపు ఈవినింగ్ మీరు ఫోన్ చూసి చేస్తాను. మీరు చూసి చెప్పండి, అదే పేరు పెడదాం షాప్ కి. ఏది మంచిగా ఉందంటే అది పెడతాం సార్. ఈ రోజు మనీ కౌంటింగ్ తర్వాత ఈ రోజు షాపింగ్ అంటే సార్ ఇంకా మా అవి బట్టలు అవి తీసుకోలేదు. పాప ఒక రోజు లీవ్ పెట్టి హన్మకొండకి వెళ్ళి తీసుకుంటాని అన్నది. ఈ రోజు అయితే ఏం లేదు సార్, ఇదే ఏంటి మన డొనేట్ చేయటమే ఈ రోజు. అయితే రింగ్స్ ఒకటి మా వారిది ఆర్డర్ ఇచ్చేసాను సార్, రింగ్. ఓకే. అయితే మా పాప కూడా ఏమో అయితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు ఆమెకు నచ్చలేదు. నేను జాయిలుకాస్ లోకి వెళ్ళినప్పుడు ఎట్లాగో మాకు రింగ్స్ తీసుకుంటుంది పాప, అదే అక్కడ తీసేసుకుంటాలేమ్మా అని అన్నది. సరేలే ఇక్కడైతే ఏంది అక్కడ తీసుకుంటా అంటే, అమౌంట్ నీకు ఇచ్చేస్తా, ఎంత అవుతుంది అంట అని నేనంటే,
సరే అమ్మా అని అన్నారు. సరే. అయితే 2-3 డేస్‌లో వెళ్తది ఆమె. జాయ్ లుకాస్‌కెళ్తే అక్కడ తీసేసుకుంటాం ఇగ. రింగ్ ఓకే. తీసేసుకుంటదన్నమాట అక్కడ. మీకు అదే. జాయ్ లుకాస్ అన్నా, జాషువా లుకాస్ అన్నా 2 బాగుంటాయండి. ఈ మధ్యన బీమా పెట్టారు. అది కూడా బాగుంటుంది. జిఎన్టీ అయితే ఇంకా సూపర్. అంటే మీ లొకేషన్ ఉంటే చూసుకోండి. అదే సార్. ఇక్కడే జిఎన్టీ అవ్వాలి. జ్యువెలర్స్ కానీ, మలబార్ కానీ బాగుంటుంది. అదే ఇక్కడ ఖజానా కాజీపేటలోను. చెప్పాలి నెంబర్ 1. చూసుకోండి హ్మ్. ఏదైతే అది. అదే సార్. ఆమె మొన్న గూడా ఇవి తీసుకుంది. దాంట్లోనే తీసుకుంది. హారం అది. దాంట్లోనే తీసుకున్నారా సార్ మేడంకి మీరు? నేను ఆర్డర్ ఇచ్చి చేయించానండి. ఆహా! ఆర్డర్ ఇచ్చి చేయించారు. ఓకే. ఓకే. హ్మ్. సెట్ ఆల్ చేయించాను. హుహుహు. అది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి. ఈ సంగీత గారు సెషన్‌లో చెప్పండి. చేరటం వల్ల అంత పాజిటివ్ ఉండటం వల్ల అంతా మంచిగా జరుగుతుందని అనుకుంటాను సార్. ఏం అంత కాదండి. అంతా మంచిగా 100% ఉంటది. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. అంతా అంతా మంచిగానే ఉంది సార్. అంతా నార్మల్ గా హ్మ్. ఉంది. ఈ రోజు ఇక్కడ ఈ తల మీద ఏమో అన్ని చేతులు ఒకటేసారి పడ్డట్టు అనిపించింది. ఎవరేం కనిపించలే గానీ అసలు చేతులను ఒకటేసారి నెత్తి మీద ఇట్లా పెట్టినట్టు అన్న ఫీలింగ్ వచ్చింది. అర్థమైంది సార్. నా ఎనర్జీ అనేది ఫ్లో అయ్యేది నాకు అర్థమైపోతుంది. మీ వాటిని ట్రాన్స్‌ఫర్ వెళ్తున్నారండి. నేను చూస్తాను డైలీ. అది నాకు అర్థమైపోతుంది. ఈ సెషన్‌లో బాగా ట్రాన్స్‌ఫర్ వెళ్తున్నారు. పేరును కోడియనం కూడా బాగా ట్రాన్స్‌ఫర్ వెళ్ళిపోతున్నారు. ఏం కాదు నెమ్మదిగా సెట్ అయిపోతాను. ఓకే. ధీమాగా ఉండండి. మాధవ్ హ్యాపీ గారు. మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. రోజు ఇక మెడిటేషన్ నడుస్తుంది. ఇక రెగ్యులర్ గా డైలీ మిరాకిల్స్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. కానీ ఈ ఎనర్జీ అనేది మన లక్ష్యాల మీద తొందర ఫోకస్ చేసి గెటైన్ చేయాలి సార్. ఇది హ్మ్. నిన్న బ్యాంక్ వెళ్ళినా, ఈ రోజు రమ్మన్నారు. హ్మ్. అయితే అక్కడ ఒక మిరాకిల్ ఏంటంటే ఒక వ్యక్తి పరిచయం అయ్యిండు. ఓకే. ఆ వ్యక్తి ఏం చెప్పిండంటే ఆయన పిఎంజి ప్రధానమంత్రి రాజుగారి యోజన పథకాలకు ఈయన ఇన్ఛార్జ్ అట అతను. అయితే అతను తోటి బీజేపీ. హ్మ్. పిఎంజీబీజేపీ. అయితే ఇది ఇట్లా మహిళా డ్వాక్రా గ్రూప్ లా అంటే ఏ షూరిటీ లేకుండా ఇవి తీసుకున్నారు కదా. ఈయన ఒకటి హ్మ్. చెప్తా అని చెప్పిండు. పెట్టు హ్మ్. నువ్వు ఇంతకుముందు 2 సార్ల అంటే ధర్మాల్లో ఉంటాడు. ఎమ్మెల్యే పోటీ హ్మ్. చేసినావు కదా, నాకు అన్ని తెలుసా అని చెప్పి ఒకటి చెప్పిండు సార్ అతను. హ్మ్. చిన్న చిన్నవి కాదు, ₹1,00,00,000 ఉన్నది. హ్మ్. నువ్వు ఒక 2 ఎకరాస్ ఉందా అంటున్నావు కదా, ₹1,00,00,000 ఉన్నది. దాంట్లో 45% సబ్సిడీ ఉంటదట. అంటే హ్మ్. 45 లక్షల సబ్సిడీ. అవునండి. 45 లక్షలు అది పెట్టేసుకోగానే అది కోళ్ల ఫారంకి సంబంధించింది. లేకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది పెద్దగా ఆలు చిప్స్ అవి ఇవి చేస్తారు కదా. అవునండి. అంటే పెద్ద మొత్తంలో ఉన్నది కథ అది. అయితే ఆ ప్రాసెస్ చెప్పిండాయన. చెప్పింది బాగానే ఉంది. అంటే 45 లక్షల సబ్సిడీ వచ్చినప్పుడు మరి అన్నీ అతనే చూసుకుంటా అన్నాడు గానీ, దాంట్లో 45 లాక్స్‌లో ఆళ్ళకు ఇచ్చేయాలన్నాడు. సగం ఇచ్చేయాల వాళ్ళకు. అంత కమిషన్ ఉండదండి. అదే ఆయన అంటే పీఎంఈజీపీ అంటే ప్రధానమంత్రి హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. అందులో ప్రధాన సేల్స్ సెక్టర్ ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అండి. అది సేల్స్ సెక్టర్ ఇంకో ఉంటది, అందులో సేల్స్ సెక్టర్ ఉంటది, సర్వీస్ సెక్టర్ ఉంటదండి. సేల్స్ హ్మ్. సెక్టర్ అంటే ఏదైనా మనం మొబైల్ షాప్ పెట్టుకుంటే 10 లాక్స్ ఇస్తారు లోన్. హ్మ్. సర్వీస్ సెక్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దానికి 25 లాక్స్ ఇస్తారు. అదే దానికి మ్యానుఫ్యాక్చరింగ్ కోళ్ల ఫారం పెట్టుకోమంటుండు. కోళ్ల ఫారం. అదే అండి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్‌కి 25 హ్మ్. లాక్స్ ఇస్తారు. అందులో ఎస్సీ, ఎస్టీ అనుకోండి 35% సబ్సిడీ. హ్మ్. బీసీ అనుకోండి 20% సబ్సిడీ. ఓసీ అయితే 50% సబ్సిడీ. హుహు. అందులోనే పెద్దదొచ్చింది ఇప్పుడు 1 క్రోర్‌ది. అవును. దానికేంటంటే ముందు ప్రాసెసింగ్ ఫీజులు ఖర్చులకి అమౌంట్ తీసుకుంటారండి. ఓ 1,00,000 2,00,000 హ్మ్. తీసుకుంటారు. లోన్ హ్మ్. శాంక్షన్ కమిషన్ ఇవ్వాలి. అది ఎంత 10%, 20% ఉంటదండి. మరీ హ్మ్. 45, 50 కాదు. ఒకసారి మాట్లాడండి. అదే ఆఫర్స్ అదే. వచ్చినాయి అంటే కాబట్టి ఒకసారి మాట్లాడండి. అవుతది. మాట్లాడదాం ఈ అనుకున్నా 60,000 గానీ అడ్జస్ట్ ఫస్ట్ అయిపోయినాయా? సార్? 60,000 అడ్జస్ట్ అయిపోయినాయా? 60,000 అడ్జస్ట్‌మెంట్ అంటే నిన్న మా ఫ్రెండ్‌ని కలిసిన ధర్మారంలో ఈవినింగు. హ్మ్. హ్మ్. అయితే 50,000 ఇస్తా అన్నాడు గానీ, ఆయన గాదు. ఆయన డబ్బు అంటే వేరే వాళ్ళ ఏదో ఫైనాన్స్ అయినా హ్మ్. ఇస్తా అన్నాడు. 50,000 ఇస్తా అన్నాడు. 50,000ల 5% అంటే ఫస్టే కడిగేసుకొని 45,000 ఇస్తా అన్నాడు ఈరోజు. అంటే అవకాశం వచ్చింది కదా! అవకాశం వచ్చింది గానీ 45,000 ఇస్తే ఇంకో 15,000 అక్కడ ఇక్కడ అడిగినా.
వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. ఆ బ్యాంక్ వాళ్ళు కూడా రేపు అవుతుంది, మేనేజర్ లేడు నిన్న. ఈ రోజు ఫ్రాంక్లిన్ చేయించుకొని రావాలి, నువ్వు ఫ్రాంక్లిన్ చేయించినాక మేనేజర్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు చెక్ ఇష్యూ చేస్తా అని చెప్పిండు. ఈ రోజు కావాలి పని. అయిపోతాను. ఇప్పుడు అయితే యాక్చువల్ అయితే అర్థం చేసుకోండి, అవర్లీ బేస్డ్ అనలిటికల్ చాలా పవర్ఫుల్. అది చేసిన మీరు నమ్మితే విత్ ఇన్ 3 months 3 hours లో పని అయిపోతారు. చాలా పవర్ఫుల్, గట్టిగా నమ్మాలి. రోజు మార్నింగ్ కూడా నిద్ర మీద ఫోకస్ పెట్టి, సంగీత గారు మేమే ఫోకస్ పెట్టి నేను చేసిన ఈ రోజు. అబ్జర్వ్ చేశారా? థ్యాంక్ యూ సార్. నెగిటివ్ ఎమోషన్ కానీ చెప్పింది దానికోసం. కానీ ఖచ్చితంగా అయిపోయింది. ధీమాగా ఉన్నాను. డబ్బులు మనకి ఏదో వచ్చినా సంతోషంగా తీసుకోండి. మనం డిసైడ్ అయితే డబ్బులు మనం నిద్రపోతున్నాం, డబ్బులు మనకు వస్తాయి. మనకు రావాలని మనం డిసైడ్ అయితే నిద్రపోతున్నాం, అర్ధరాత్రి మన అకౌంట్లో డబ్బులు పడతాయి. మనం డిసైడ్ అయితే అర్ధరాత్రి నిద్రపోతే మన డబ్బులు అకౌంట్లో పడతాయి. అది ఏ రూపంలో రావచ్చు, అప్పు రూపంలో రావచ్చు, అలాగే రావచ్చు, ఆదాయం రావచ్చు. మనం డిసైడ్ అవ్వాలి. మీరు మళ్ళీ హార్డ్ బేస్ డిసైడ్ స్ట్రాంగ్గా అవర్లీ బేస్ రావడానికి ఈ రోజు కూడా చేయండి. డబ్బులు 60,000 బ్యాంక్ పడితే చేస్తూ ఉండండి, పడిపోతాయి. ఓకేనా? ఎంతో ట్రై చేశారు, వచ్చిందో రాలేదు, కానీ లక్కీగా టెక్నిక్ చెప్పాను, అది వర్కౌట్ అయిందా? ఈ రోజు కూడా చేయండి, వర్కౌట్ అవుతుంది. అంటే మన చేసిన పుణ్యం కష్టకాలంలో కాపాడుతుంది. పాపాలు కూడా కష్టకాలంలో ఎఫెక్ట్ వస్తాయి. మన టైం బ్యాడ్ అయినప్పుడే మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆల్ టైం నాలుగు మీకు చెప్తారు సలహా, అది పట్టుకుని పాలితే అన్నీ అయిపోతుంది. కానీ కర్మలు మీకు పోవాలని చెప్పి నేను లాస్ట్ మంత్ అంతా కూడా పూజలు చేయించింది, ఆ మాల వేసుకొని చెప్పింది అన్ని కూడా దానికోసమే. మీ పిల్లకి చెప్పింది అది చేయించుకుని దానికోసమే. ఓకేనా? అలాంటివన్నీ మీరు చేయించుకుంటే మీకు బాగుంటుంది. ఒక చేయించుకుంటే నో ప్రాబ్లం, కానీ ఈ టెక్నిక్ చాలా పవర్ఫుల్ కాబట్టి నమ్మండి. ఓకేనా? యూ క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ. అంటే మన తలరాత మన చేతిలో ఉంటుంది, దాన్ని ఎలాగైనా మార్చేసుకోవచ్చు. డిసైడింగ్ వేరు, లైఫ్ డిజైన్ వేరు, ప్యాటర్న్ వేరు, ఒరిజినల్ కర్మ వేరు. అన్నింటిని బ్రేక్ చేసుకుంటే మనం సక్సెస్ అవ్వాలి. అవ్వాలంటే ముందు చిన్న అయిపోవాలి. అదే ఇప్పుడు చిన్న మొదట చిన్న అన్ని పిన్ టు పిన్ రాసుకున్నా సార్, కంపల్సరీ అది అయితాం, ఖచ్చితంగా అయితాం. అది అయ్యేదాకా మిమ్మల్ని వదిలిపెట్టలేదు, విశ్వాన్ని వదిలిపెట్టలేదు. నేను చెప్పేది ఏంటంటే, ముందు మనకి మన దాకా ఎమ్మెల్యే అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? నాకు 60,000 కావాలి, లోన్ కావాలంటున్నారు. అవునా? ముందు ఇది వచ్చింది కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టండి. అదే ఇది ఇప్పుడు అయిపోయిన అది లైఫ్ తర్వాత టైం గోల్. అది ఇది అయిన తర్వాత అది ఎక్కడికి ఉండదు. ఇది ఇప్పుడు అది 1 ఒక్కొక్క year గోల్, స్టెప్ లైఫ్ టైం కాదండి, 1 year గోల్. 1 year లో అవుతుంది. 1 year గోల్. ఎందుకంటే మీరు చేస్తారు, మీతో పాటు నేను చేస్తున్నాను, కానీ కంపల్సరీ అవుతుంది. నాకు ఇంపాసిబుల్ అనేది ఏది లేదండి ప్రపంచంలో. నాకు ఇంపాసిబుల్ అనేది ప్రపంచంలో ఏది లేదు, ఏదైనా నేను చేయగలను. నాకు ఏదంటే అది కెపాసిటీ ప్లాన్ ఉంది. సో మీ అందరూ నేను చేస్తాను, మీ అందరూ సక్సెస్ అవుతారు, అందులో డౌట్ లేదు. మీరు నమ్మితే 3 to 6 months అవుతారు, లేదంటే 1 year లో అవుతారు, కానీ అవుతారు. ఇంట్లో వంట చేసుకుంటే పొద్దున్న సాయంత్రం ఎప్పుడో తింటాం కదా, అదే మీ విషయం నాకు చెప్పారు కానీ 1 year విషయం నాకు చెప్పారు కానీ ఖచ్చితంగా అవుతుంది. మీరు ఒకవేళ మానేసి నేను మానను, ప్రతిరోజు చేస్తాను, పొద్దున్న చేస్తాను, సాయంత్రం చేస్తాను. ఎందుకు అవ్వదు? ఖచ్చితంగా అవుతుంది. ముందు ఇది చూసుకోండి ఈరోజు. ఓకే, డబ్బులు ఏమైనా పని గుడ్ న్యూస్ నాకు ఫోన్ చేయండి, అయిపోతాం. అయిపోతుంది. రేపు ఆ ₹1,00,00,000 దాని గురించి రేపు ఆలోచించండి, అదే అయిపోతుంది. ఇదేంటి ఒక ఓకేనా? బిజినెస్ నడుస్తుందంటే మళ్ళీ దాన్ని ప్రయత్నం చేయాలి. అదండి, ఒక ప్లాన్ చేసుకోండి. నమ్మకం మెయిన్, నమ్మితే ఏదైనా సాధ్యమే. ప్రపంచం ఎక్కడున్నా ఏదో నమ్మితే మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ యువర్ ఫీట్. సో డిసైడ్ అవ్వండి, సాధించండి అంతే. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.